టీసీఎస్ రిలీజ్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఎథికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పాస్ట్ ఛానల్స్ నుంచి కానీ ఏ ఒక్క కంప్లైంట్ రిసీవ్ అయినట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. మరి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేసి మరి 9 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? లెన్స్కార్ట్లో ఇన్ స్టోర్ గైడ్ లైన్స్ అని కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. అందులో స్టోర్లో బొట్టు పెట్టుకోవడం తప్పు అని దాంట్లో మెన్షన్ చేశారు. లెన్స్కార్ట్ సీఈఓ రిలీజ్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం అవి ఓల్డ్ గైడ్ లైన్స్ అని, కొత్త గైడ్ లైన్స్ కాదని, ఎప్పుడో రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ని ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని వైరల్ చేసి కాంట్రవర్సీ చేస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అవి పాత గైడ్ లైన్సే అయినా కూడా బొట్టు పెట్టుకోవడం తప్పు అని ఆ గైడ్ లైన్స్లో ఎందుకు మెన్షన్ చేసినట్టు? మనం మాట్లాడుకునే ఈ గ్యాప్లో ఇన్ఫోసిస్ పూణే హరాస్మెంట్ కేసు అని చెప్పి కొత్త కేసు ఒకటి వచ్చింది. ఇన్ఫోసిస్లో పనిచేసే ఒక లేడీ ఎంప్లాయీ హెరాస్మెంట్ కింద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇన్ఫోసిస్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఆ అమ్మాయి పొరపాటున సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ పోస్ట్ని డిలీట్ చేసింది అని చెప్పారు. ఆ పోస్ట్ నిజంగానే ఆ అమ్మాయి డిలీట్ చేసిందా, లేదంటే ఎవరన్నా పోస్ట్ డిలీట్ చేయించారా? పేపర్ మీద స్ట్రాంగ్గా ఉండే ఈ కార్పొరేట్ గైడ్ లైన్స్ అన్నీ రియాలిటీకి వచ్చేసిన తర్వాత ఐసీసీ నాకౌట్స్లో సౌత్ ఆఫ్రికా టీం వీక్ అయినట్టు ఎందుకు వీక్ అవుతున్నాయి? మొన్న టీసీఎస్, నిన్న లెన్స్కార్ట్, ఈరోజు ఇన్ఫోసిస్, మరి రేపు